మందికి ఆశీర్వాదకరముగా, బంధకాల్లో ఉన్న వారికి విడుదల ఇచ్చేవారిగా నాయన బిడ్డలందరి నోళ్ళు మీరు అభిషేకిస్తున్నది ఇష్టం, వారి పక్షాన మీ కృపను విడుదల చేస్తున్నది ఇష్టం. 21 రోజుల మీరు ప్రయాసం వ్యర్థం కాదు నాయన. మీ వాక్యాన్ని వింటుండగానే ప్రభువా వారి కడుపులో జీవ జల ఓటలు ప్రవహించుచున్నామని లేఖనం వచ్చిన అయ్యా తండ్రి, ఇంకా వాక్య లేఖనాలను పరిశోధిస్తూ ఈ బిడ్డల రానున్న కాలంలో నాయన వాక్యమే నడిచి వస్తుందన్నంత కృపను పొందుకునే వారిగా మార్చి ప్రభుత్వం నింపండి. వారు ఏ అవసరంతో ఉన్నారు నిశ్చయంగా వారి ప్రయాస మర్చిపోవడానికి మీరు అన్యాయస్తులు కాదు. కృప చూపించండి. 21 రోజులు ఏ సేవకులు మాట్లాడి వారితో మాట్లాడారు, ఆ ప్రతి మాట ద్వారా అయ్యా తండ్రి మీకు వారిలో రగిలిన ఈ నిప్పు వారి ప్రాంతం అంతా వ్యాపించినట్లుగా కార్యం. మరొకసారి ఎప్పుడైనా దైవజనులు ఇలాగే 21 రోజుల బైబిల్ క్లాసులు అనౌన్స్ చేస్తే మందిరంలో అందరూ కనబడే కృపను దయచేయమని ప్రార్థిస్తాం. ఇంకా మహిమ ఘనత ప్రభావమును చెల్లిస్తూ యేసయ్య నామములో ఈ మనవి